హాయ్ హలో కామ్రేడ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ బ్రో వాస్తవ్. హానెస్ట్ గా చెప్పండి, మీరు ఎప్పుడైనా ఒక సెలబ్రిటీ అవుట్ఫిట్ స్టైల్ చూసి ఎగ్జాక్ట్ సేమ్ అదే అవుట్ఫిట్ రిపీట్ చేశారా? మాక్సిమం ప్రతి ఒక్కరు రిపీట్ చేసే ఉంటారు. బట్ అలా చేయకపోయినా సరే, ఈవెన్ మీ ఫ్రెండ్స్ లో మీ ఫ్రెండ్ కి మంచిగా సెట్ అయిన అవుట్ఫిట్ అయినా సరే, మీరు మంచిగా సేమ్ అదే అవుట్ఫిట్ ని రిపీట్ చేసే ఉంటారు. సో అలా చేసినప్పుడు మీ ఫ్రెండ్ కి బాగా సెట్ అయిన అవుట్ఫిట్ మీకు మంచిగా కనిపించిండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం క్లాత్స్ వల్ల కాదు, ఇక్కడ ప్రాబ్లం అనేది బాడీ టైప్ అనమాట. ఎందుకంటే నీ ఫ్రెండ్కి ఒక బాడీ టైప్ ఉంటుంది, నీకు ఒక బాడీ టైప్ ఉంటుంది, నాకు ఒక బాడీ టైప్ ఉంటుంది. సో అందరికీ ప్రతి అవుట్ఫిట్ మంచిగా సెట్ అవ్వాలన్న రూల్ లేదు. బట్ కాకపోతే నీ బాడీ టైప్కి తగ్గట్టు నువ్వు డ్రెస్అప్ అయ్యావంటే నువ్వు స్టైలిష్గా కనిపించవచ్చు. అలా కాకుండా నీ బాడీ టైప్కి సెట్ అవ్వని అవుట్ఫిట్స్ నువ్వు ట్రై చేసావంటే, నువ్వు ఎంత కాస్ట్లీ సెలబ్రిటీ అవుట్ఫిట్స్ ట్రై చేసినా కూడా నువ్వు చూడడానికి ఆక్వర్డ్గా కనిపిస్తావు, స్టైలిష్గా అస్సలు కనిపించావు. నువ్వు నీ బాడీ టైప్కి తగ్గట్టు డ్రెస్అప్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అసలు నువ్వు స్టైలిష్గా కనిపించాలంటే బాడీ టైప్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్, అండ్ నువ్వు చేసే మిస్టేక్స్ ఏంటి, అండ్ నువ్వు చేయాల్సిన స్టైలింగ్ టిప్స్ ఏంటి, అండ్ నీ బాడీ టైప్ని కరెక్ట్గా ఎలా స్టైల్ చేయాలనేసి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి సేవ్ చేసుకో. నువ్వు నెక్స్ట్ టైం షాపింగ్ చేసేటప్పుడు నీకు మంచిగా యూజ్ అవుతుంది. సో ఈ బాడీ టైప్ డ్రెస్సింగ్లో ఈ వీడియో మనకి జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో లాంటిది అనమాట. ఇంకా ఎలాంటి బాడీ టైప్స్ ఉన్నాయి, అండ్ ఇంకా ఎలాంటి బాడీ టైప్ వాళ్ళు ఎలాంటి స్టైలింగ్ చేయాలి, ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అనేసి క్లియర్గా వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. సో అవి నువ్వు మిస్ అవుతుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఆ వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో కాబట్టి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాం. మీ కాలేజ్లో మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక అబ్బాయి చూస్తే సింపుల్గా డ్రెస్ అవుతుంటాడు, ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ వేసుకోడు, జస్ట్ నార్మల్ ప్లెయిన్ షర్ట్స్ అండ్ ప్లెయిన్ ప్యాంట్స్ వేస్తూ ఉంటాడు. బట్ కాకపోతే చూడడానికి క్లీన్గా ఫ్రెష్గా కనిపిస్తుంటాడు. కానీ ఇంకో అబ్బాయి చూస్తే ఎక్కువ బ్రాండెడ్ షూ తీసుకుంటూ ఉంటాడు, ఎక్స్పెన్సివ్ క్లాత్స్ తీసుకుంటూ ఉంటాడు, కానీ ఓవరాల్ లుక్ అనేది స్టైలిష్గా కనిపించదు, కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే, నువ్వు స్టైలిష్గా కనిపించాలంటే నువ్వు కాస్ట్లీ బట్టలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ బాడీ టైప్కి కరెక్ట్గా డ్రెస్అప్ అవ్వడం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫ్యాషన్ అండ్ స్టైల్స్గా కనిపించడం అంటే హై అండ్ క్లాత్స్ వేసుకోవడం కాదు, నీ బాడీకి నీ ప్రపోర్షన్స్కి కరెక్ట్గా ఫిట్ అయ్యేలా ఉండే క్లాత్స్ వేసుకోవడం అనమాట. అండ్ నిజంగా చెప్పాలంటే ఈ డేస్లో చాలా మంది ఈ టాపిక్ని ఇగ్నోర్ చేస్తున్నారు. లైక్ ఎందుకంటే చాలా మంది ఎప్పుడు ట్రెండ్స్ ఫాలో అవుతున్నారు, ఓవర్ సైజ్ షర్ట్స్ని, ఓవర్ సైజ్ జాకెట్స్ని ఇలా ఎక్కువ ట్రై చేస్తున్నారు, స్కిన్నీ జీన్స్ని ఇలా ట్రై చేస్తున్నారు. అంతేకాని వాళ్ళ బాడీ టైప్కి ఏవి సెట్ అవుతాయి, ఏవి సెట్ అవ్వవు అనేసి తెలుసుకోకుండా ర్యాండమ్గా ట్రెండ్స్ని ఫాలో అవుతూ వాళ్ళ స్టైల్ని వాళ్ళే ట్రై చేసుకుంటున్నారు. సో నువ్వు కూడా అలా నీ స్టైల్ని ట్రై చేసుకోవద్దంటే ఈ వీడియోలో ఉన్న ప్రతి పాయింట్ క్లియర్గా అర్థం చేసుకో. నీ షాపింగ్ అండ్ నీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో నువ్వు ఫస్ట్ థింగ్ చూసుకుంటే, నువ్వు స్టైలిష్గా కనిపించాలంటే అసలు బాడీ టైప్ ఎందుకు మ్యాటర్ అవుతుంది. సో కాంప్రేట్స్ చాలా మంది ఫ్యాషన్ అంటే స్టైల్ అంటే ఏదో క్లాత్స్ అనుకుంటారు, కానీ అలా కాదు. ఫ్యాషన్ అంటే ప్రపోర్షన్స్ అండ్ విజువల్ బ్యాలెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు చూసుకుంటే షార్ట్గా ఉన్న వాళ్ళు ఎక్కువ బల్కీ క్లాత్స్ని, బ్యాగీ జీన్సెస్ని ఇలాంటివి ఎక్కువ ట్రై చేశారంటే వాళ్ళు కొంచెం ఇంకా షార్ట్గా కనిపిస్తారు. వాళ్ళ హైట్ అనేది డిక్రీజ్ అయినట్టు, వాళ్ళ విడ్త్ అనేది ఇంక్రీజ్ అయినట్టు కనిపించి కొంచెం ఇల్యూజన్ క్రియేట్ అయ్యేసి వాళ్ళు ఇంకా షార్ట్గా కనిపిస్తారు. అదే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మంచిగా స్ట్రైట్ ఫిట్స్ని, మంచిగా స్ట్రక్చర్ ఫిట్స్ని ట్రై చేశారంటే వాళ్ళు మంచిగా హైట్ అనేది ఇల్యూజన్ క్రియేట్ చేసి కొంచెం హైట్గా కనిపిస్తారు, చాలా స్టైలిష్గా కనిపిస్తారు. సో ఇలా నువ్వు నీ బాడీ టైప్కి డ్రెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొంచెం బల్కీగా ఉన్న పీపుల్ ఎక్కువ ఓవర్ సైజ్డ్ని అండ్ ఇంకా హెవీ మెటీరియల్స్ని ట్రై చేశారంటే వాళ్ళు ఇంకా బల్కీగా కనిపిస్తారు. సో వాళ్ళు ఏం చేయాలంటే సింపుల్గా స్ట్రక్చర్ ఫిట్స్ని లేదా ఇంకా మంచిగా స్ట్రైట్ ఫిట్స్ని, రెగ్యులర్ ఫిట్స్ని ట్రై చేశారంటే కొంచెం నీట్గా ప్రొఫెషనల్గా కనిపిస్తారు. సో ఇలా నువ్వు నీ బాడీ టైప్కి తగ్గట్టు నువ్వు డ్రెస్అప్ అయితే చాలా స్టైలిష్గా కనపడతావు. సో అందుకే మన ఫ్యాషన్లో స్టైలిష్గా కనిపించాలంటే బాడీ టైప్ని తగ్గట్టు డ్రెస్అప్ అవ్వడం చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అదే ఇంకా చూసుకుంటే స్కిన్నీగా ఉన్న వాళ్ళు స్కిన్నీ జీన్సెస్ వేసుకుంటే ఇంకా స్కిన్నీగా కనిపిస్తారు. అదే ఇఫ్ ఇన్ కేస్ బల్కీగా ఉన్న వాళ్ళు స్కిన్నీ జీన్స్ వేసుకుంటే ఆ థైస్ అనేవి టఫ్గా ఉంటూ, టైట్గా ఉంటూ, ఇంకా ఆక్వర్డ్గా ఉంటుంది, అన్కంఫర్టబుల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నువ్వు నీ బాడీ టైప్కి తగ్గట్టు నువ్వు డ్రెస్ అవ్వకపోతే స్టైలిష్గా కనిపించకపోవడంతో పాటు నువ్వు చాలా అన్కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతావు. సో కాబట్టి మెయిన్ థింగ్ ఇక్కడ నీ బాడీ టైప్కి డ్రెస్అప్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మహేష్ బాబు, అల్లు అర్జున్ వీళ్ళంతా స్టైలిష్గా కనిపించడానికి రీజన్ ఏదో ఎక్స్పెన్సివ్ క్లాత్స్ వేసుకోవడం ఓన్లీ మాత్రమే కాదు. వాళ్ళు ఎక్స్పెన్సివ్ క్లాత్స్ వేసుకుంటారు, బట్ కాకపోతే అంతకంటే ఇంపార్టెంట్ వాళ్ళ ప్రపోర్షన్స్ని, వాళ్ళ ఫిట్ని, వాళ్ళ బాడీ టైప్ని కరెక్ట్గా మ్యాచ్ చేస్తూ అలాంటి ఫ్యాషన్ని ఫాలో అవుతారు. అందుకే వాళ్ళు స్టైలిష్గా కనపడతారు, క్లాసీగా కనపడతారు. సో అలా నువ్వు కూడా స్టైలిష్గా క్లాసీగా కనిపించాలంటే సో నీ బాడీ టైప్కి తగ్గట్టు డ్రెస్అప్ అవ్వు. నెక్స్ట్ పాయింట్స్లో చెప్తా నువ్వు నీ బాడీ టైప్కి తగ్గట్టు నువ్వు ఎలాంటి క్లాత్స్ వేసుకోవాలనేసి. అండ్ నెక్స్ట్ పాయింట్కి వెళ్తే బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటంటే, చాలా మంది ట్రెండ్ని ఫాలో అవుతే మనం స్టైలిష్గా కనిపిస్తాం అనుకుంటారు. లైక్ ఎలా అంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఓవర్ సైజ్డ్ అండ్ రిలాక్స్డ్ ఫిట్ జీన్సెస్ ఇలాంటివి మంచిగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి వీటిని ట్రై చేస్తే మనం స్టైలిష్గా కనిపిస్తాం అనుకుంటారు, కానీ అలా అవ్వదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు టాల్గా లీన్గా ఉన్నావు అంటే నీకు బ్యాగీ జీన్స్ అండ్ రిలాక్స్డ్ ఫిట్స్
చాలా మంచిగా ఉంటాయి. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు షార్ట్‌గా ఉంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు నీకు సెట్ అవ్వవనమాట. సో, కాబట్టి నువ్వు ట్రెండ్‌ని ఫాలో అవ్వడం అనేది చాలా చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఫస్ట్ థింగ్ నువ్వు చూసుకోవాల్సింది ట్రెండ్‌ని ఫాలో అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ నీకు అది సూట్ అవుతుందంటే, సెట్ అవుతుందంటే మాత్రమే నువ్వు ట్రెండ్‌ని ఫాలో అవ్వాలి. అలా కాకుండా నువ్వు నీకు సెట్ అవ్వకపోయినా సరే నువ్వు ట్రెండ్‌ని ఫాలో అవుతా అంటే ఆటోమేటిక్‌గా చాలా ఆక్వర్డ్‌గా కనిపిస్తావు. సో, కాబట్టి మెయిన్ థింగ్ ట్రెండ్‌ని ఫాలో అవ్వడం, ట్రెండ్‌ని బ్లైండ్‌గా ఫాలో అవ్వడం అయితే ఆపేయండి. మీకు సెట్ అవుతే మాత్రమే ట్రెండ్స్‌ని ఫాలో అవ్వండి. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న అవుట్‌ఫిట్స్‌ని చూసి అలాంటి అవుట్‌ఫిట్సే సేమ్ మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకుంటారు. కానీ అవి నీకు సెట్ అవుతాయా లేదా అని అస్సలు చెక్ చేసుకోరు. సో, ఫస్ట్ అయితే మీరు ట్రెండ్స్‌ని ఫాలో అవ్వడం ఆపేయండి. మీ బాడీ టైప్‌ని అండర్‌స్టాండ్ చేసుకోండి. దానికి తగ్గట్టు స్టైల్ అయితే చేయండి. ఆటోమేటిక్‌గా ఎలాంటి ట్రెండ్స్ అయినా సరే మిమ్మల్ని బీట్ చేయలేవు. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైలర్ అనమాట. సో, ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఇంతవరకు మీరు మాక్సిమం ఇప్పుడు చూస్తున్న పీపుల్ మొత్తం ఈవెన్ ఒక్కసారి కూడా మీ అవుట్‌ఫిట్స్‌ని టైలర్ దగ్గరికెళ్లి ఫిట్ చేపించుకుంటారు నాకు తెలిసి. సో, జస్ట్ ఏదో ర్యాండమ్‌గా ఆన్‌లైన్‌లో షాప్ చేసి, ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేసి, ఇంటికొచ్చిన తర్వాత ర్యాండమ్‌గా అదే వేసుకుంటూ ఉంటారు. అండ్ తీరా చూస్తే అవి నీకు కరెక్ట్‌గా సెట్ అవ్వవనమాట. లెంత్ కానీ, విడ్త్ కానీ, సైజ్ కానీ. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ గుడ్ టైలర్ అనమాట. సో, మీ ఫ్యాషన్ గేమ్‌ని చేంజ్ చేసుకోవాలంటే, మీ ఫ్యాషన్ గేమ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే, మీ లైఫ్‌లో ఒక గుడ్ టైలర్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ ఒక ₹500 పెట్టి ఒక షర్ట్ తీసుకున్నా, దాన్ని మీరు మీ టైలర్ దగ్గరికెళ్లి ఆల్టర్ చేపించుకొని, మీకు కరెక్ట్‌గా ఫిట్ అయ్యేలా ఫిట్ చేపించుకున్నారంటే, ఆటోమేటిక్‌గా మీ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ మీరు 5000 పెట్టి ఒక షర్ట్ తీసుకొని, అది మీకు కరెక్ట్‌గా ప్రపోర్షన్స్ లేకపోతే, అది మీకు కరెక్ట్‌గా సెట్ అవ్వకపోతే, అది నీకు ఎంత కాస్ట్ పెట్టినా సరే వేస్ట్ అనమాట. సో, కాబట్టి ఇక్కడ నువ్వు టైలర్ చేపించుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, జస్ట్ ఆన్‌లైన్‌లో ఏదో చూస్తూ ఆర్డర్ ఆన్‌లైన్‌లో పెట్టేసి, ఇంటికొచ్చిన తర్వాత జస్ట్ ర్యాండమ్‌గా వేసేసుకుంటూ ఉంటారు. అప్పుడు వేసుకున్నప్పుడు అవి నీకు ప్యాంట్ అనేది లెంత్ ఎక్కువ ఉండొచ్చు, లేదా షర్ట్ అనేది కొంచెం లూజ్ ఉండొచ్చు, లేకపోతే స్లీవ్స్ అనేవి కొంచెం ఎక్స్ట్రా లెంత్ రావచ్చు. దాంతో నీకు అవుట్‌ఫిట్ అనేది కరెక్ట్‌గా సెట్ అవ్వదు. అప్పుడు నువ్వేం చేస్తావంటే, సో, ఈ క్లాత్స్ అనేవి నాకు మంచిగా క్వాలిటీ లేవు, ఈ బ్రాండ్‌లో మంచిగా లేదు అని అనుకుంటావు గానీ, నీ బాడీకి సెట్ అవ్వట్లేదని నువ్వు ఎప్పుడూ థింక్ చేయవనమాట. అదే ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన క్లాత్‌ని తీసుకెళ్ళి మంచిగా నువ్వు ఆల్టర్ చేపించుకున్నావంటే, నీ బాడీకి, నీ ప్రపోర్షన్స్‌కి తగ్గట్టు ఆల్టర్ చేపించుకున్నావంటే, ఆటోమేటిక్‌గా చాలా స్టైలిష్‌గా కనిపిస్తావు. సో, కాబట్టి మీ ఫ్యాషన్‌ని ఇంప్రూవ్ చేసుకున్నామనుకుంటే, మీ స్టైల్‌ని ఇంప్రూవ్ చేసుకున్నామనుకుంటే, ఒక గుడ్ టైలర్‌ని కన్సల్ట్ అవ్వండి. మంచిగా మీ బాడీకి తగ్గట్టు, మీ ఫిట్‌కి తగ్గట్టు మీ క్లాత్స్ అన్నీ ఆల్టర్ చేపించుకోండి. మీరు కొత్త క్లాత్స్ తీసుకోనవసరం లేదు. ఎక్స్‌పెన్సివ్ క్లాత్స్ కూడా తీసుకోనవసరం లేదు. మీ దగ్గర ఉన్న క్లాత్స్‌లోనే మీరు చాలా ఎక్స్‌పెన్సివ్‌గా కనిపిస్తారు. సో, ఇదనమాట ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఎలాంటి బాడీ టైప్ వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి స్టైల్ ఫాలో అనేసి క్లియర్‌గా చెప్తా ఒక్కోటి వన్ బై వన్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు షార్ట్ హైట్ ఉన్నారంటే మెయిన్‌లీ బ్యాగీ జీన్స్‌ని, ఓవర్ సైజెస్‌ని అవాయిడ్ చేయండి. మంచిగా స్ట్రెయిట్ ఫిట్స్‌ని, రిలాక్స్డ్ ఫిట్స్‌ని కూడా ట్రై చేయొద్దండి. మంచిగా స్ట్రెయిట్ ఫిట్స్‌ని అండ్ ఇంకా స్ట్రక్చర్ ఫిట్స్‌ని ట్రై చేయండి. దీంతో మీకు ఒక మంచి హైట్ అనేది ఇల్యూజన్ క్రియేట్ చేసి మీరు షార్ప్‌గా కనిపిస్తారు. కొంచెం హైట్ ఉన్నట్టు కనిపిస్తారు. అంతేకాని ఎక్కువ బల్కీగా హెవీ జీన్సెస్‌ని, ఎక్కువ ఓవర్ సైజ్డ్ జాకెట్స్‌ని ట్రై చేయొద్దు. దీంతో మీకు విడ్త్ ఇంక్రీజ్ చేసి ఇంకా మీరు షార్ట్‌గా కనిపిస్తారు. అండ్ ఇంకా మీరు హెవీ షూస్ కూడా ట్రై చేయొద్దు. మంచిగా స్లిమ్ షూస్ ట్రై చేయండి. మంచిగా స్లిమ్ స్నీకర్స్ ట్రై చేయండి. దీంతో మీరు హైట్‌గా కనిపిస్తారు. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు స్కిన్నీగా ఉన్నావు, కొంచెం వీక్‌గా ఉన్నావు అంటే నువ్వు మంచిగా లేయరింగ్ చేయడం యూజ్ చేయి. లైక్ లోపల ఒక మంచి బేస్ టీ షర్ట్ వేసుకొని దానిపైన ఓవర్ జాకెట్స్ కానీ, షర్ట్స్ కానీ వేసుకోండి. లేకపోతే ఒక షర్ట్ వేసుకొని దాన్ని బటన్ డౌన్ చేసేసి మొత్తం క్లియర్‌గా ఒక మంచి బేసిక్ లేయరింగ్ అయితే చేయండి. మీరు దీంతో కొంచెం హెవీగా కనిపిస్తారు. కొంచెం డెప్త్ అనేది యాడ్ అయ్యేసి మీరు కొంచెం బల్కీగా కనిపిస్తారు. సో, ఇది తప్పకుండా ఫాలో అవ్వండి. హుడ్డీస్‌ని ఇలాంటివి మంచిగా ట్రై చేయొచ్చు. మీకు చాలా మంచిగా సెట్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కొంచెం బల్కీగా ఉన్నావు, బ్రాడర్‌గా ఉన్నావంటే నువ్వు ఓవర్ సైజ్డ్ క్లాత్స్‌ని అండ్ హెవీ క్లాత్స్‌ని, లూజ్ క్లాత్స్‌ని వేసుకొని నీ బల్కీ బాడీని హైడ్ చేసుకున్నావనుకుంటే అది టోటల్లీ రాంగ్ అనమాట. నువ్వు ఎప్పుడైతే అలా ఓవర్ సైజ్డ్ క్లాత్స్‌ని, లూజ్ క్లాత్స్‌ని వేసుకుంటావో అవి నిన్ను ఇంకా బల్కీగా చూపిస్తాయి. సో, నువ్వు చేయాల్సిందేంటంటే మంచిగా స్ట్రెయిట్ ఫిట్స్‌ని, స్ట్రక్చర్ ఫిట్స్‌ని చూస్ చేసుకో. అవి నీకొక క్లీన్ సిలైట్‌ని ఫార్మ్ చేస్తాయి. నీకొక మంచి స్ట్రక్చర్‌ని ఇస్తాయి. దాంతో నువ్వు కొంచెం స్లిమ్‌గా కనిపిస్తావు. అండ్ నువ్వు కొంచెం డార్క్ కలర్స్‌ని ప్రిఫర్ చేయి ఇంకా బెటర్ అనమాట. నీకు కొంచెం స్లిమ్‌గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. సో, ఇలా నువ్వు నీ బాడీ టైప్‌కి తగ్గట్టు నువ్వు డ్రెసప్ అయ్యావంటే ఆటోమేటిక్‌గా స్టైలిష్‌గా కనపడతావు. అండ్ కామ్రేడ్స్ ఫైనల్లీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో, నువ్వు ఎప్పుడైతే నీ బాడీకి కరెక్ట్‌గా ఫిట్ అయ్యే అవుట్‌ఫిట్స్ అండ్ నీ బాడీకి కరెక్ట్‌గా ఫిట్ అయ్యే ప్రపోర్షన్స్ ట్రై చేస్తావో ఆటోమేటిక్‌గా నువ్వు స్టైలిష్‌గా కనపడతావు, మెచ్యూర్‌గా కనపడతావు, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తావు అండ్ అట్రాక్టివ్ కూడా కనిపిస్తావు. సో, కాబట్టి నీ బాడీ టైప్‌కి తగ్గట్టు డ్రెసప్ అవ్వడం ఇంత ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ వీడియోలో జస్ట్ బాడీ టైప్ గురించి మాత్రమే డిస్కస్ చేసాం. ఎక్కువ డీపర్‌గా వెళ్ళలేదు. నెక్స్ట్ వీడియోస్‌లో ఎన్ని బాడీ టైప్స్ ఉన్నాయి, ఏ బాడీ టైప్‌కి ఎలాంటి స్టైల్ ఫాలో అవ్వాలనేసి క్లియర్‌గా బ్రేక్ డౌన్ చేస్తూ మరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా.
సో ఆ వీడియోస్ మిస్ అవ్వదంటే ఇప్పుడే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. అండ్ హానెస్ట్‌గా చెప్తున్నా, ఫ్యాషన్ అంటే పక్కన వాళ్ళని చూసి కాపీ కొట్టడం కాదు. నిన్ను నువ్వు మంచిగా ప్రెజెంట్ చేసుకోవడం అనమాట. నీ బాడీని నీ బెస్ట్ వెర్షన్‌గా చూపించుకోవడం అనమాట. నీకున్న అడ్వాంటేజ్ తీసుకొని, నీకున్న ఆ బాడీ టైప్‌ని బట్టి, నీ ప్రపోర్షన్స్‌ని బట్టి క్లాత్స్ నువ్వు మంచిగా యూజ్ చేసుకొని, నిన్ను నువ్వు మంచిగా ప్రెజెంట్ చేసుకోవడం అనమాట. సో మన ఛానల్‌లో ఇలాంటి కంటెంట్ అయితే రాబోతుంది. అది ఫ్యాషన్‌లో అయినా, గ్రూమింగ్‌లో అయినా, స్కిన్ కేర్‌లో అయినా, లేకపోతే లైఫ్ స్టైల్‌లో అయినా, ఎలాంటి థింగ్‌లో అయినా సరే మంచిగా ప్రాక్టికల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో వాటి కోసం స్టే ట్యూన్. ఫ్యూచర్‌లో మనం చాలా చాలా మంచి కంటెంట్ అయితే చేయబోతున్నాం. సో ఇదనమాట ఇవాల్టి వీడియో. అండ్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.